మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని కొంతన్పల్లి గ్రామ పంచాయతీలో విచ్చలవిడిగా సంచరిస్తున్న కోతులు ప్రజల పంట పొలాలు, ఇంటి పైకప్పు, పెంకులను పగలగొట్టడం, చిన్న పిల్లలను కరవడం ఎంతో ఇబ్బందికరంగా ఉండగా వాటి నుండి ప్రజల పంట పొలాలను రక్షించడం కొరకు ఇటీవల గెలిచిన సర్పంచ్ విజయ వెంకట్రామరెడ్డి శ్రీకారం చుట్టారు. యువకులచే ఎలుగు వంటి డ్రెస్సులు వేయించి కోతులను తరిమి కొడుతున్నందున గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఒక్కసారి వారి మాటల్లోనే విందాం. గ్రామ ప్రజల తరపున సర్పంచ్ విజయ వెంకట్రామరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. చింతల విజయ వెంకట్రామరెడ్డి గారు కొంతన్పల్లి చింతల విజయ వెంకట్రామరెడ్డి గారు గెలిచిన మాట మేరకు మాకు కోతుల బెడద ఉందని మాట ఇచ్చారు. దాన్ని తొలి దిశగా ఈరోజు స్టార్టింగ్ రోజు ఈరోజు కోతులు నిలగొట్టడానికి తొలి ప్రయత్నంలో చేశాడు. కోతుల బెడద చాలా ఉన్నందువలన ఈ కోతులను నిలగొట్టడానికి డ్రెస్ కోడ్తోని తొలి ప్రయత్నం చేశాడు. దీని విధంగా ఇప్పుడు కోతులు అయితే ఒక 99% వెళ్ళాయి. దీంతో ఇంకా ఒకవేళ ఉంటే కూడా మళ్ళీ ప్రయత్నం చేసి కోతులను పట్టిస్తాడు. కోతులతో కూడా చాలా పంట పొలాలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఊరు సర్పంచ్గా మనకు ఇది తొలి ప్రయత్నం చేశాడు. ఇది దీంతో కోతులు ఇంతవరకు కూడా ఏం లేవు. ఇండ్ల పైన చాలా కోతులు కూడా మన ఇంతకుముందు కోతులతో ఇళ్ల పైన కూడా వాళ్ళు కోట్లు వేసుకొని ఎక్కి కూడా దాంతో భయభ్రాంతులతో కోతులు పరారైనాయి. దీంతో కోతులు మళ్ళీ రావు అనుకుంటున్నాము. వచ్చినా ఒకవేళ దీన్ని మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉంటాము. ఈ చింతల విజయ వెంకట్రామరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము.